హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ మోక్షిత. ముందుగా అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుని. మేమైతే ఈరోజు ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తున్నాను. పొద్దుగాల అయితే బయటికి వెళ్ళి మా ఆయన మా పాప కలిసి అయితే ఇది కొనుక్కొచ్చారు కొత్తకుండా. దీన్ని అయితే కడిగి నీట్గా ఒక ½ అవర్ నీళ్ళల్లో నానబెట్టి పక్క పెట్టి ఉంచాను. తర్వాత దీన్ని మంచిగా నీట్గా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి కంకణం కూడా కట్టి రెడీ చేసి అయితే పెట్టాను. ముందుగా మనం కంకణంతో స్టార్ట్ చేద్దాం. ఉగాది అంటే టౌన్లలో బొబ్బట్లు, పులిహోర ఇవన్నీ చేసుకుంటారు కదా. కానీ మేమైతే అంటే మా ఇంట్లో మేము జరుపుకునే మా చిన్నప్పుడు అయితే ఉగాది అంటే ఇంకా రెగ్యులర్ పూజ ఎలా చేసుకుంటారో అలా చేసుకొని ఉగాది పచ్చడి స్పెషల్గా చేస్తారు. ఆ తర్వాత ఇంకా వంట చేసుకుంటారు. ఫస్ట్ అయితే మటన్ అయితే కంపల్సరీ ఉంటుంది. మటను ఇంకా విత్ గారెలు, ఇక ఉగాది పచ్చడి పూజ అయిపోయి పచ్చడి తిన్న తర్వాత అయితే ఇక తినడమే ఉంటుంది. దాంతోపాటు కుదిరితే మా తమ్ముడు కానీ మా అమ్మ కానీ కళ్ళు అయితే తెచ్చేవాళ్ళు. ఇంకా కళ్ళు తాగుతూ తింటూ ఉండేది. మేమైతే ఇలానే చేసుకుంటాము. మాకు ఇక అదే అలవాటు కాబట్టి ఇప్పుడు కూడా అంతే కంటిన్యూ చేస్తాము. దానికి మొదటిగా చింతపండు అయితే నానబెట్టి ఒక 10 నిమిషాలు అయింది. నేను నానింది పిసికి దీంట్లో అయితే పోస్తున్నా. ఎక్కువ అయితే చేయట్లేదు ఎందుకంటే ఇది ఎక్కువ తినలేము, అందుకే కొంచెమే చేస్తున్నా. ఇందులో అయితే చింతపండు రసం పిండి పోసిన. నాకు వచ్చిన ఉగాది పచ్చడి స్టైల్ అయితే నేనే తీసుకున్నా. ఇలా చేసేయండి, అలా చేసింది, అదేలే ఇదేలే అని అయితే కామెంట్ పెట్టకండి. ఎందుకంటే నాకైతే మా అమ్మ ఇట్లనే చెప్పింది, నేనే ఇట్లే చేస్తున్నా. చింతపండు రసం పిండి దాంట్లో వేప పూత మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నా. ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికాయ కొడతాం కదా, ఆ కొబ్బరికాయ కూడా వేస్తాను నేనైతే. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం బెల్లం, కొంచెం కాదు నేను స్వీట్ ఎక్కువ తింటే ఇంకేంది పులుపు కాబట్టి ఇంకొంచెం ఎక్కువనే వేసుకుంటా. మా ఆయనమైతే మధ్యలోనే డ్రాప్ అయిపోయిండు, ఆయనకు బందోబస్తు డ్యూటీ పడ్డదంట. ఇంకా నాకు కుదరలే, మీరే చేసుకున్న వీడియో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మామిడికాయ 2 మామిడికాయలు, ఇవి చిన్న చిన్న మామిడికాయలే, చిన్నగా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నది. అయితే ఇప్పుడైతే కారం వేస్తున్నా. కారం కొంచెమే వేసుకుంటా. ఇది మాది మైకో కారం, చిన్న చిన్న మిరపకాయలు ఉంటాయి కదా, ఆ మిరపకాయలతో చేసిన కారం. ఇది ఎక్కువ ఘాటు ఉంటుంది, అందుకే కొంచెం వేస్తాను. నెక్స్ట్ లాస్ట్ ఉప్పు. ఇంకా అంతే. నేనైతే స్పూన్ పెట్టి అయితే కలపను, చేతితోనే కలుపుతా. చేయి అయితే నీట్గా కడిగే ఉన్నా, చేయి పెట్టి మొత్తం అట్లా పిసికింది ఏంటి గలీజ్గా అని చెప్పేసి అయితే పేరు తీయకండి. స్పూన్ పెట్టి కలిపితే ఇందులో వేసిన బెల్లము, ఈ ఆకుపూత ఇవన్నీ పులుసుకి అయితే పట్టదు, అందుకే చేయి పెట్టి ఇట్లా పిసుకుతూ మంచిగా కలుపుకుంటా. ఇందులో వేసిన బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు దీన్నైతే మీ దగ్గర నుంచి వీడియో చూపించు. ఇప్పుడైతే ఈ పచ్చడిని దేవుని దగ్గర ప్రసాదంగా పెట్టి తర్వాత అయితే తాగుతాం మేము. ఇదైతే ఉండడానికైతే చాలా ఉంటుంది, కానీ పచ్చడి అంటారు. ఎందుకంటారో నాకైతే అస్సలు అర్థం కాలే. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దేవుని దగ్గర ప్రసాదంగా పెడతా.
టేస్ట్ ఎలా వస్తుందో తెలీదు. బెల్లం అయితే ఎక్కువ వేసినా కాబట్టి స్వీటే ఉంటుంది, కాబట్టి తాగలేస్తాము, అదే తినలేస్తాము అనాలి. పచ్చడి కదా తినలేస్తాము, అదే పులుసు అయితే తాగలేస్తాము. ఇది పులుసు కానీ పచ్చడి అంటారు ఎందుకో మరి. పట్లకి తాగు. పచ్చడి తయారు చేసి పూజ చేసుకునే లోపు మా ఆయన అయితే రెడీ అయిపోయిండు. చెప్పాను కదా ఆయనకు బందోబస్తు ఉందని, డ్యూటీకి వెళ్తాడు. మంచిగా ఉంది టేస్ట్. ఇదేమో మంచి ఫ్లేవర్ ఉంది. చింతపండు పులుపు కదా, దాంట్లో బెల్లం కరిగింది కదా, టేస్ట్ బాగుంది. ఇందులో ఈ పిసికిన కదా, ఈ ఆకు మొత్తం చిన్న చిన్నగా అంటే అది తగ్గుతుంది, చేదు ఉంది. ఈ మామిడికాయ అయితే టేస్ట్ కొంచెం వగరు పులుపు అవన్నీ కలుపుతుంది. నాకైతే వంట చేయడం కూడా అయిపోయింది. మటన్ తెచ్చిండు మా ఆయన, మటన్ వండిన. ఆయన డ్యూటీకి వెళ్తాడంట, అందుకే వంట చేసిన తొందరనే చేసిన, తినేసి వెళ్తాడు పాపం. అక్కడ మళ్ళీ లేట్ అయింది అనుకో, ఫుడ్ ఇబ్బంది అవ్వకుంటుంటుందని వెళ్ళేసరికి అవ్వాలని చేసి పూజ చేసుకుంటూ వంట చేసా కదా. అప్పుడు పూజ చేసేటప్పుడు టేస్ట్ చేయకూడదని చెప్పేసి కూర టేస్ట్ చేయలేదు, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. ఉప్పు సరిపోలేదంట, కొంచెం ఉప్పు పట్టిద్దంట. బాగుందా? వెజ్ కర్రీస్ కన్నా నాన్ వెజ్ కర్రీస్ బాగా చేశాను నేను, ఎందుకంటే నాన్ వెజ్ బాగా ఇష్టం నాకు. టేస్ట్ బాగుంటే ఇంకా బాగా తింటా కదా అని చెప్పేసి శ్రద్ధ పెట్టి వండుకుంటా బాగా. మటన్ కదా మంచిగా చేస్తా, నేనేగా ఎక్కువ తినేది. ఓకే అండి, బాయ్. మరి మా వీడియో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.